ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో గత 2 రోజులుగా ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన నవదీప్కి ఉప్పల్ బాలుకి మధ్య గొడవ గురించి చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. అసలు నిజంగా తప్పేవరది. కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సామాన్యుడిని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని, లేకపోతే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని రేపొద్దున ఒక యాక్టర్గా లేకపోతే వాళ్ళ లైఫ్లో ఒక మంచి కెరియర్ సెట్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈవెన్ ఇంకా అంటే బాలీవుడ్ బిగ్ బాస్కి అయితే పిచ్చ క్రేజ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మన తెలుగు బిగ్ బాస్కి అంత క్రేజ్ ఉంది. ఎవరైనా సరే వెళ్దాం అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా బ్యాక్ డోర్ అయినా సరే ప్రయత్నిస్తారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అగ్ని పరిస్థితి నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఉప్పల్ బాలు రావడం జరిగింది. అక్కడ హోస్ట్గా ఉన్నటువంటి నవదీప్ కావచ్చు, శ్రీముఖి కావచ్చు, బిందు మాధవి కావచ్చు. సో వచ్చిన కంటెస్టెంట్ని ప్రశ్నలు అడిగే భాగంగా నువ్వు ఒక ట్రాన్స్జెండర్లో ఉంటావు, లేదంటే నువ్వు అడల్ట్ కంటెంట్ చేసావు, నువ్వు స్క్రాప్ వీడియోలు చేసావు అని చెప్పి మాట్లాడటం నిజంగా ఎంతవరకు కరెక్ట్? సో ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గట్టిగా మాట్లాడుకుంటే నవదీప్ మీద గతంలో డ్రగ్స్ కేసు రాలేదా? ఉప్పల్ బాలు మీద, అంటే ఉప్పల్ బాలు మనం స్టాండ్ తీసుకుంటున్నామని ఉప్పల్ బాలు ఏదో మనకి సేవ చేశాడు లేకపోతే మనకు డబ్బులు ఇచ్చాడు ఇలాంటివి కాదు. ఉప్పల్ బాలుకి నవదీప్కి ఇద్దరికి కంపారిజన్ చేస్తే, సరే శ్రీముఖి కావచ్చు, బిందు మాధవి కావచ్చు, వీళ్ళందరికీ కంపారిజన్ చేస్తే వాళ్ళకున్న ఫేమ్ ఏంటి, ఉప్పల్ బాలుకున్న ఫేమ్ ఏంటి? మొన్నటిదాకా ఈ నవదీప్ అనే ఒక యాక్టర్ ఆయన ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు పెట్టుకుంటూ ఏదైతే సినిమాల ఆఫర్ లేకపోవడంతో అతను ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు, బాగానే ఉంది. సరే కొన్ని షోస్కి ఇలా హోస్ట్గా రావడం కావచ్చు, మళ్ళీ ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు అనుకోవచ్చు నవదీప్. సో ఇలాంటి నేపథ్యంలో ఒక వ్యక్తిని పిలిచి అది ఉప్పల్ బాలునా లేకపోతే ఇంకెవరా పెద్ద సెలబ్రిటీయా అంటే రేపొద్దున ఉప్పల్ బాలుని ఇలా అన్నాం కాబట్టి రేపొద్దున ఇంకో సెలబ్రిటీని పిలిచి మాట్లాడతారు కదా. నిజంగా అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? నిజంగా ఉప్పల్ బాలు అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన వాళ్ళ పిల్లలు, దాదాపుగా కాందాన్ని మొత్తం 10 మంది ఉంటారు. ఉప్పల్ బాలు వీడియోలు చేసి లేదంటే అంటే మనల్ని నవ్వించడానికి కొన్ని వీడియోలు చేసి కొన్ని ఛానల్స్కి ఆయన అంటే చాలామంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళే డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటారు. మనం చాలామంది చూస్తూ ఉంటాం. కానీ ఉప్పల్ బాలుకి అయితే ఉప్పల్ బాలుని ఒకవేళ ఇంటర్వ్యూ చేయాలంటే అతను డబ్బులు అడుగుతాడు అనమాట. నాకు 15,000 ఇస్తే 20,000 ఇస్తే ఇంటర్వ్యూ చేస్తాను అడుగుతాడు. సో ఎందుకని అదేంటి సార్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇలా ఏ గ్రేడ్ కావచ్చు, బి గ్రేడ్ కావచ్చు తీసేవాళ్ళు ఎందుకు మరి డబ్బులు అడగట్లేదు, మీరే అడుగుతున్నారని ఉప్పల్ బాలుని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ఫినాన్షియల్గా వాళ్ళందరూ సెటరేట్ అయి ఉన్నారు, కానీ నా ఫ్యామిలీకి నేనే చూసుకోవాలి. సో ఆయనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు అవన్నీ చెప్పి అతను డబ్బులు అడుగుతాడు. వీళ్ళలాగా డ్రగ్స్ కేసుల్లోనో లేకపోతే గంజాయి కేసుల్లోనో ఇలా కన్విక్ట్ అయిన వ్యక్తి ఉప్పల్ బాలు కాదు కదా. ఎందుకు పర్టికులర్గా ఉప్పల్ బాలుని అంత దారుణంగా హేళన చేయాలి, అపహాస్యం చేయాలి? ఒకవేళ నిజంగా ఇదే ప్రాసెస్ ఏదైతే అగ్ని పరీక్షలో జరిగిందో అదే బిగ్ బాస్ హౌస్లో జరిగితే అందరూ అంటే టేక్ ఇట్ ఈజీ తీసుకునేవాళ్ళు. హౌస్లోకి వెళ్ళాల్సిన కంటెస్టెంట్లను ఇక్కడ మీరు ఫిల్టర్ చేయాలి. సో దాని తర్వాత నామినేషన్ పంపిస్తారు, దాని తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఏదైనా అంటే మీరు రావాలన్నా సరే ఒక నామినేషన్ ప్రక్రియ, లేదంటే అంటే అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కంటెస్టెంట్లు వాళ్ళంతా కూడా ఒకేలా ఉండరు. ఒకరికి కోపం ఎక్కువ ఉంటుంది, ఒకరికి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, ఒకరికి ముక్కు మీద కోపం ఉంటుంది. సో వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగోవు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ డోర్ అయినా సరే 10 లక్షలు 15 లక్షల రూపాయలు పెట్టైనా సరే బిగ్ బాస్కి వద్దామని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో తనకున్న ఫేమ్ ఉంది కాబట్టే ఉప్పల్ బాలు అనే వ్యక్తికి మీరు పిలిచి అవమానించిన తనకంటూ ఆ ఫేమ్ ఉంది కాబట్టే అక్కడికి వచ్చి అతను మాట్లాడి మిమ్మల్ని మీరేసిన చెత్త ప్రశ్నలకి సమాధానం చెప్పి ఒక ఆయమన్న వ్యక్తిగా అతను బయటికి రావడం జరిగింది. నిజంగా అతను కనుక లేదు అందరిలాంటి వ్యక్తి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అనగానే వెంటనే కొట్టేయడమో తిట్టేయడమో అలాంటివి జరుగుంటే వచ్చిన కంటెస్టెంట్లు అందరి ముందు మీ పరువు పోయేది కదా. నిజంగా మీ పరువు కాపాడాడే లేదా ఉప్పల్ బాలు? సో వాస్తవానికి ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి. ఎందుకంటే అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఎలా పడితే అలా మాట్లాడేద్దాం, మనం ఒక ట్రోల్ అవుదాం, అగ్ని పరీక్షను కూడా లేకపోతే దీన్ని ఒక ట్రోల్ కంటెంట్ లాగా చేసి బిగ్ బాస్కి హైప్ పెంచుదాం. నిజంగా ఒకవేళ ఇదే కనుక బిగ్ బాస్ హౌస్లో జరిగితే నిజంగా ఎవ్వరేమనే వాళ్ళు కాదు.
ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ జరగాలి అంటే దానికి సంబంధించి అంటే చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ జరగాలి. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం అంతా స్టెప్ బై స్టెప్ ఉప్పల్ బాలుకి నవదీప్కి మధ్య జరిగిన కాంట్రవర్సీలో చాలామంది మాట్లాడుతుంది ఏంటో తెలుసా, అసలు బ్యాన్ చేయండి బిగ్ బాస్ని అని. తెలంగాణలో బిగ్ బాస్ని బ్యాన్ చేయండి, ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు అనవసరమైన కాంట్రవర్సీలు పెట్టి ఇప్పుడు ఇచ్చేస్తారు. అండ్ రేపొద్దున వన్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఇద్దరి కంటెస్టెంట్లకి మధ్య ఏదో ఒక గొడవలు పెట్టో లేదంటే కొన్ని స్క్రిప్టెడ్ షోలు పెట్టో అన్ని బిగ్ బాస్లు అంటే ఇద్దరు వ్యక్తిత్వాల మధ్య ఒక 10 మంది గ్రూప్ సభ్యుల మధ్య జరిగేవి కాదు. వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకు ఉంటుంది. ఒక్కళ్ళు చెప్పండి నాకు, బిగ్ బాస్ హౌస్లో జరిగేవి ఏదైతే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్క్రిప్టెడ్ కాదంటారా? 100కి 1000% అవన్నీ స్క్రిప్టెడే. మరి వాళ్ళ టీఆర్పీలు పెంచుకోవడం కోసం లేకపోతే వాళ్ళకు వచ్చే యాడ్స్ పెంచుకోవడం కోసం చాలా కంపెనీలు అంటే షాపింగ్ కంపెనీస్ కావచ్చు, లేదంటే క్లాత్స్ కావచ్చు, లేదంటే జ్యువెలరీ కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు అన్ని కేటగిరీస్లో అన్ని కంపెనీస్ ఏవైతే పాపులర్గా ఉంటాయో టాప్ 1లో ఉంటాయో వాళ్ళంతా కూడా స్టార్ మాకి బిగ్ బాస్కి వాళ్ళు మస్ట్గా యాడ్లు ఇస్తారు. ఆ యాడ్స్ ద్వారాగా వాళ్ళకి కోట్లలో ఆదాయం సమకూరుతుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటారు. కానీ వీళ్ళ వల్ల బలేది ఎవళ్ళు? రేపొద్దున ఆ బిగ్ బాస్లో ఇలా జరిగింది లేకపోతే జరగరాని పని జరిగిందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి దాన్ని అనవసరంగా పంపించారని చెప్పి ఆ తర్వాత బ్లేమ్ వేయటం, ఇది ఒక పెద్ద రప్చర్ లాగా అయిపోతుంది. అంటే వాస్తవానికి బిగ్ బాస్ని స్టార్టింగ్లో ఎప్పుడైతే ఒక 4-5 సీజన్ల వరకు చాలామంది జనం ఆదరించారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. బిగ్ బాస్ వస్తుందంటే అలా ఆ టైంకి అంటే ఈవెన్ డిజిటల్గా మనం యూట్యూబ్లో ఆ ప్రోమో కోసం ఎంతసేపు వెయిట్ చేస్తామో రేపు జరిగేది ఏంటి అని చెప్పి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో సేమ్ దానికోసమే అది వచ్చే టైంకి టీవీలకి అలా అంటి పెట్టుకొని ఉంటారు చాలామంది మహిళలు ఇప్పటికీ ఊళ్ళల్లో. అలాంటి సిచ్యువేషనే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ బిగ్ బాస్ సరళి కావచ్చు, ఆ తరహా వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కావచ్చు, అక్కడ లోపల జరిగే ఒక నాటకీయ పరిణామం కావచ్చు, ఆ స్క్రిప్టెడ్ షోలను చూసి చాలామంది అసలు బిగ్ బాస్ అంటేనే వరస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసారు. ఎంతమంది బిగ్ బాస్ వస్తున్నారు? లాస్ట్ సీజన్ విన్నర్ ఎవరు? అంతకుముందు సీజన్ విన్నర్ ఎవరు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి నేపథ్యంలో అంటే నా బాధ ఏంటంటే, నేను మాట్లాడేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చులకనగా చేయడం అది అంత కరెక్ట్ కాదు. వాళ్ళు చూడటాన్ని బట్టి, వాళ్ళ ఫిగర్ని బట్టి వాళ్ళని అంచనా వేసేసి నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, నువ్వేం చేయలేవు, నువ్వు ఇలాంటి కంటెంట్ చేస్తావు అని వాళ్ళని డిస్కరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఉప్పల్ బాలు అనే వ్యక్తి ఇవాళ తెలుగువాడు ఎక్కడున్నా సరే తెలిసినటువంటి వ్యక్తి. సరే, ఆయన చేసిన కంటెంట్ ఎవరితో తిరిగాడు, ఎవరితో ఇది చేశాడు, ఇదంతా మనకు అనవసరం వాస్తవం చెప్పాలంటే. కానీ ఉప్పల్ బాలు అనే వ్యక్తి ఎవరిని మోసం చేయలేదు. తనకు తానుగా అంటే తనకున్న ఆ ఫేమ్తో పైకి వచ్చి 4 డబ్బులు సంపాదించిన వ్యక్తి. ఎవరిని ఉప్పల వాళ్ళు తిట్టడం కావచ్చు, లేకపోతే ఎవరి మీద బట్టగాల్చి మీదడం కావచ్చు, ఎవరినో మసిబూసి మారడికాయ చేయడం కావచ్చు, ఎవరినో అంటే మోసం చేయడం కావచ్చు, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఎవరన్నా ఒక్కళ్ళు అంటే ఒకళ్ళు ఉన్నారా? సరే, ఆయన పక్కన తిరిగి బ్యాచ్ కావచ్చు, ఆ గ్యాంగ్ గురించి పెద్ద నాకు అవగాహన లేదు. కానీ ఎవరైనా సరే ఉప్పల్ బాలు నన్ను మోసం చేశాడనో ఇలాంటివి ఆయన మీద ఎలిగేషన్స్ ఏమైనా ఒక్కటైనా ఉన్నాయా? మరి అలాంటి వ్యక్తిని, అలాంటి సున్నితమైన వ్యక్తిని అతని బాడీ షేమింగ్ చేసి నువ్వు ట్రాన్స్జెండర్వా అని చెప్పి నీకు ఫీలింగ్స్ రావా అంటూ మాట్లాడటం నిజంగా ఆఫ్ ది రికార్డులో ఎంతవరకు కరెక్ట్? రేపొద్దున అదే అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్ అంటే బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ చెప్పకపోతే రేపొద్దున వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అతన్ని పర్సనల్గా నీకు ఆ రోజు అలా జరిగింది కదా, లేదంటే నిన్ను ట్రాన్స్జెండర్ అన్నా సరే పట్టించుకోవా అని మాట్లాడితే నిజంగా అతను మొహం ఎక్కడ పెట్టుకోగలడు? బయటికి వెళ్తే మాట్లాడగలడా? నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడితే నిజంగా ఎవరికైనా ఎంత సిగ్గుచేటుగా ఉంటుంది. అదే కదా ఉప్పల బాలు మాట్లాడుతుంది. దానికి మళ్ళీ వీళ్ళు కాంట్రవర్సీగా వీడియోస్ చేయటం, దీనికి కౌంటర్గా ఏదో నా జోలికి వస్తే నిన్ను చంపేస్తా, నా జోలికి రాకు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి మాట్లాడటం నిజంగా ఎంతవరకు? ఒకవేళ మీ బిగ్ బాస్ కావచ్చు, మీ హౌస్లు కావచ్చు, మీకు సంబంధించిన అగ్ని పరీక్ష ఆ యొక్క అంటే ఈవెంట్ ఏదైనా సరే, సో పర్టికులర్గా ఒక వ్యక్తిని అవమానించడం అనేది నిజంగా చాలా అంటే చాలా తప్పు. ఇక్కడ ఎవరు అనుమానించే హక్కు రాజ్యాంగం పరంగా లేదు. పిలిచి అవమానించడం నిజంగా ఇంకా తప్పు. ఒకవేళ మీరు అది వద్దనుకుంటే అసలు ఆ వ్యక్తిని పిలవకుండా ఉండాల్సింది. మళ్ళీ పిలిచి ఇబ్బంది పెట్టి
అతను మాట్లాడితే మళ్ళీ ఎక్కడ బిగ్ బాస్కి ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పి మాట్లాడటం, ఆయన్ని మాట్లాడనీయకుండా చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? సో మీ సపోర్ట్ ఎవరికి? విన్నారు కదా, మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.